అంత తొందరగా అన్ని వదిలేసిపోతాననుకున్నావా? నేను జరిపించని ఈ జల్లికట్టు ఇక ఈ ఊర్లో ఎవడు జరిపిస్తాడో నేను చూస్తా. మా నాన్నని చంపింది నువ్వే అని తెలియగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. కానీ నువ్విప్పుడు చావకూడదు. మా నాన్న ప్లేస్లో నేను జరపబోయే జల్లికట్టును చూసే నువ్వు చావాలి. కుదిరితే నువ్వు సంపాదించిన డబ్బు, అధికారం, పేరు అన్నీ పోగొట్టుకుని 20 ఏళ్ల కిందట ఎలా మా నాన్న ముందు చేతులు కట్టుకుని నించున్నావో అలాగే ఈ ఊరి జనం ముందు నిన్ను తలంచి నించోబెడతా. నువ్వే కాదు, ఎవడొచ్చినా సరే నన్ను ఆపలేరు. నీతో పాటు నీ వంశంలో ఏ మగాడినైనా వచ్చి ఆపమనరా, నీ వల్ల కాకపోతే. ఊర్లో ఉన్న ఓ పెద్ద మనిషి పందెం కట్ట దగ్గర చచ్చిపడితే జల్లికట్టు ఎట్లా చేస్తావో నేను చూస్తా. నేను జరిపించని ఈ జల్లికట్టు ఊర్లో ఇంకెవరు జరిపించకూడదు. అని నా తమ్ముడు పెళ్లి చేసుకోలేదు. మేమెందుకు రాకుండా ఉంటాం? సంతోషంగా తప్పకుండా వస్తాం బాబు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా జరుగుతుందో లేదో. సుమారు 20 సంవత్సరాల కిందట మన చంద్రాపురం, కొబ్బరిలంక ఇలా అన్ని గ్రామాల నుండి కలిసి వచ్చిన ఈ పెద్ద మనుషుల నేతృత్వంలో జరిగే ఈ జల్లికట్టు చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. చూడటానికి సిద్ధంగా ఉండండి. ఏంటయ్యా 3వ నెంబర్ టోకెన్ ఇచ్చావు? నీకు అసలు పనే చేత కాదు. నా ఎద్దు 100 మంది ఉంటే గానీ రంకి లేదు. 100 రూపాయల టోకెన్ ఇయ్యా. ఏంటి మామ, ఆ తర్వాత ఏం జరిగింది? ఒకడు కులం కోసం చేస్తాడు, ఒకడు పదవుల కోసం చేస్తాడు. మనమైన మనుషుల్లో ఉందాంరా. బతికేటప్పుడు ఎలాగో మంచిగా బతకలేదు మా నాన్న. కనీసం చచ్చేటప్పుడైనా చెడ్డ పేరు లేకుండా చావని. నువ్వు జల్లికట్టు జరిపించు మావా, మిగతాది నేను చూసుకుంటాను.